అతనికి ఒక శబ్దం వినపడుతోంది. లేచి చూడగా అక్కడ ఒక ఆడ పిశాచి, మగ పిశాచి కనబడతాయి. కాని సూరయ్య ఏమాత్రం భయం లేకుండా లేచి కూర్చొని, అబ్బా ఏంటి అర్ధరాత్రి మధ్యల దరువు? గమ్మున ఉంటారా లేదా నిద్ర గోళీలు వేయమంటారా? నాకు రేపు అసలే పెద్ద పని ఉంది. గుడి దగ్గర రేపు భక్తులు బాగా వస్తారు. నన్ను పడుకోనివ్వండి. ఈసారి నిద్ర పాడు చేశారంటే కొట్టి చంపుతా. నువ్వేంటి మమ్మల్ని చంపేది? మేము ముందే చచ్చి ఇప్పుడు పిశాచులుగా మారాము. ఓ అవును నిజమే, క్షమించండి. సర్లే బాబూ, నీకు పుణ్యం ఉంటుంది. నా ఆయువు కూడా నువ్వే పోసుకోవయ్యా. ఈ సమస్యకు పరిష్కారం చెప్పి పడుకో. నువ్వే చచ్చి పిశాచిగా మారావు, మళ్ళీ నన్ను నీ ఆయువు కూడా పోసుకోమంటున్నావు. ఇదేమైనా నీకు న్యాయమా? సర్లే, మీ సమస్య ఏంటో చెప్పు. ఇదిగో ఈ నల్లోడు నా మొగుడయ్యా. వీడు అందంగా ఉన్నాడా లేదా నేను అందంగా ఉన్నానా? సూరయ్య మనస్సులో ఇలా అనుకుంటాడు. ఓరి భగవంతుడా, ఈ బొంగులో పిశాచి సమస్యకు పరిష్కారం చెప్పే కష్టం ప్రధానమంత్రికి కూడా రాకూడదు స్వామి. నాకొక చిన్న సందేహం. ఆయనేమో నీలం బూడిద రంగులో ఉన్నాడు, నువ్వేమో చిలుకలా ఆకుపచ్చగా ఉన్నవు, అదేంటి? ఈ నల్ల నీలి రంగోడు బ్రతుకున్నప్పుడు వాడి బెస్టీతో బజార్లు షికార్లు తిరిగేవాడు. అందుకే కిరోసిన్ పోసి చంపాను. మళ్ళీ వీడు చచ్చిపైన ఏమి చేస్తాడోనని నేను విష పసరు తాగి చచ్చాను. అందుకే ఈ రంగుల్లోకి వచ్చాము. వాయమ్మో, మీ రంగుల వెనుక అంత ఫ్లాష్ బ్యాక్ ఉందా? సరే నువ్వు చెప్పు బెగ్గర్ బ్రో, నేను అందగాడినా లేదా ఆ పచ్చ పిశాచి ముఖందా? నాకు ఆలోచించడానికి కొంచెం సమయం కావాలి. సరే బెగ్గర్ భయ్యా, మేము వచ్చే అమావాస్యకు నిన్ను కలుస్తాము. అప్పుడు నువ్వు నీ సమాధానం చెప్పు. నువ్వు చెప్పేది బాగుంది, కానీ అంతలోగా నేను